నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున మాజీ ఉప ప్రధాని, దళిత ముద్దుబిడ్డ, భారతదేశ స్వతంత్ర సంగ్రామానికి ఒక సైనికుడై పనిచేసినటువంటి ఒక మేధావి, మరి అపర కుబేరుడు అయినటువంటి దళిత జ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఎంత చెప్పినా కానీ తక్కువే. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామంలో అంత కుబేరుడై కూడా పాలు పంచుకుంటూ మరి భారత జాతి పట్ల, స్వాతంత్రం పట్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి దేవదాతుడు. స్వాతంత్రానంతరం వారికి అనేక కేంద్ర మంత్రివర్గాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, మరి భారతదేశ ఉప ప్రధానమంత్రిగా, మరి ఈ విధంగా అనేకమైనటువంటి శాఖలకి మరి తనదైన ముద్ర వేసి చాలా చక్కగా పనిచేసినటువంటి అనుభవం వారిది. మరి వారి మరణాంతరం వారి కుమార్తె అయినటువంటి శ్రీమతి మీరా కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా కూడా పనిచేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్రపతిగా కూడా కాంగ్రెస్ పార్టీ జగజ్జీవన్ రామ్ గారి కుమార్తెని నిలబెట్టింది. మరి మోడీ దాని మిత్రపక్షాలు దాన్ని సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆమె ఓడింది. కానీ వాస్తవంగా సమర్థురాలైనటువంటి వ్యక్తి ఎవరైనా అంటే మీరా కుమార్ గారు. ఇలాంటి పరిస్థితుల్లో జగజ్జీవన్ రామ్ గారి యొక్క ఆశయ సాధన కోసం రాజ్యాంగం ఈ రోజున ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలో. కారణం ఏంటంటే మోడీ చేస్తున్నటువంటి చట్టాన్ని చూస్తున్నాం. నరేంద్ర మోడీ కానీ, అదేవిధంగా దాని మిత్రపక్షాలు కానీ, నితీష్ కుమార్ కానీ, మన రాష్ట్రంలో వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కళ్ళు మూసుకుని మోడీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు మన పార్లమెంట్లో పెట్టారు. మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి ముస్లిమ్స్ వక్ఫ్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా అది జగజ్జీవన్ రామ్ గారి హయాంలో కానీ, కాంగ్రెస్ హయాంలో కానీ అవన్నీ కూడా ఏమాత్రం వివాదం లేదు. ఈ రోజున అవన్నీ కూడా లాక్కునేటువంటి ప్రయత్నం, లాక్కుని ఏదో హిందువులకో, క్రైస్తవులకో, ముస్లిమ్స్కో ఇచ్చే ప్రయత్నం కాదు. కేవలం నీరవ్ మోడీ లాంటి వాళ్ళని, అంబానీ లాంటి వాళ్ళని, అదానీ లాంటి వాళ్ళని, నీరవ్ చౌక్సీ లాంటి వాళ్ళని కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. డబ్బు వ్యామోహంతోనే కుబేరులైనటువంటి వారికి కట్టబెట్టేటువంటి కార్యక్రమంలోనే ఈ వక్ఫ్ సవరణ బిల్లు పెట్టారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంతో దళిత మైనార్టీ వర్గాన్ని కలుపుకొని ఒక లౌకిక ప్రభుత్వం, సెక్యులర్ ప్రభుత్వం భారతదేశంలో మనం ఏర్పాటు చేసి ఈ చట్టాన్ని కూడా రద్దు చేస్తామని ఘంటాపథంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. ఈ కార్యక్రమంలో చేసినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై కాంగ్రెస్. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. సాధిస్తాం బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను, సాధిస్తాం బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను, పెంచిస్తాం రిజర్వేషన్లను देश के वासी जय बोलो जगजीवन। जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम। वार्तो జోహార్ బాబు జగజ్జీవన్ जोहार। మల్కాపట్నం గుప్తా సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మనకి ముందుగానే ఆయన మనకి రాజపాట వేయడం అనేది జరిగింది. ఆయన ఎన్నో పదవులు అలంకరించినప్పటికీ ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా అవినీతి రహితుడుగా ఆయన పాలించడం జరిగిందండి. మనందరం కూడా అది ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.